మనతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కోరియోగ్రాఫర్ మైకిల్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. హాయ్ మాస్టర్. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. తల్వార్ చావు అంటే భయపడ్డానికి గల్లీలో తిరిగే గూండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కదరా, చావుకి. నన్ను ఒంటరిగా పిలిచే దమ్ము లేక 6 నెలల కానించి నా వెనకే పిచ్చి కుక్కలా తిరుగుతుంది. పౌరుషంగా తిప్పే నా మీసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడ మిగిలిన మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చిన మీసాలు తీంచి నా శవాన్ని పూడ్చమంటాను నా కొడకల్లారా. రండిరా. తల్వార్ డైలాగ్ బాగా వైరల్ అయింది. సో మా కోసం ఒకసారి తల్వార్ డైలాగ్. తలవార్ని మీరు రాజుల దగ్గర చూసుంటారు, మ్యూజియంలో చూసుంటారు, యుద్ధాలు చేసేటప్పుడు చూసుంటారు. అదే తలవారు మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదకి వస్తే ఎలా ఉంటుందో చూస్తారా? పూరి జగన్నాథ్ సార్ తెలియని పర్సనే లేడు. ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ అయితే నెక్స్ట్ లెవెల్ హిట్, బంపర్ హిట్, టాప్ హిట్. ఆయన స్టిల్ నౌ ఇప్పుడు ఎంతో మంది హీరోలకు కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. సో అలాంటి వాళ్ళ కొడుకు ఆకాష్ పూరి గారికి మీరు కొరియోగ్రఫీ చేశారు శ్రీదేవి డ్రామా కంపెనీలో. సో ఎలా అనిపిస్తుంది? నాకు ఆ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. అలా ఇష్టపడిన ఆకాష్ పూరి గారితో అలా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక సాంగ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. పరిగెట్టో, పుట్టింది పడుకోవడం కాదు బే, పోయాక పడుకోరా, ఎవడు అడిగండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అందులో చేసే సెలబ్రిటీస్ మీరు కొరియోగ్రఫీ చేస్తున్నారు కదా, సో ఈ అవకాశం ఎలా వచ్చింది మీకు? నేను ఆర్టిస్ట్ అవుదామని ట్రై చేశాను ఫస్ట్. ఇదన్నా నాకు ఇలా మాస్టర్ అవ్వాలని ఉందన్నా అంటే అన్న ఒక డైరెక్టర్తో మాట్లాడి ఒక ఛాన్స్ ఇచ్చి చూడంటే నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ ఫీల్డ్లో ఎదగాలంటే సపోర్ట్ ఉండాలా, డబ్బు ఉండాలి? డబ్బు మనం బతకడానికి ఉండాలి, సపోర్టు మనకు ముందుకెళ్ళడానికి ఉండాలి, రెండూ ఉండాలి. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ చూసే ప్రతి ఒక్కరికి మైకిల్ మాస్టర్ తెలుసు. ఇప్పుడు పండు మాస్టర్ అనేటైనా ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో రకంగా. కొన్ని షోస్లో అటెండ్ అవుతుంటారు, కొన్ని డీ ప్రోగ్రామ్స్, కొన్ని డైలాగ్స్ వైరల్ అవుతుంటాయి. సో ఆయనకు కొంచెం ఫేమ్ ఎక్కువ ఉంది కదా, అంటే ఆన్ స్క్రీన్. ఆయనకు మీరు కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఆయన ఎప్పుడైనా ఎగోగా ఫీల్ అయ్యాడా, తను నేర్పిస్తే నేను నేర్చుకోవడం ఏంటి? చేయలేకపోతున్నాం సరిగ్గానా, మీరు ఏం చేసేవాళ్ళు అమ్మా అంటే డాన్సర్గా చేసినప్పుడు అప్పుడు కూడా డాన్సర్గా ఎదగనివ్వు అంటే మనం ఒకటి చేద్దామనే లోపు ఇంకో ప్రాబ్లం రెడీగా ఉంటుంది ఏదో రకంగా. సో అప్పటికి స్టిల్ మీకు పెళ్ళి, 2 పిల్లలు ఉన్నారు కదా. సో పెళ్లి లైఫ్లో మీకు ఏమైనా స్ట్రగుల్స్ వచ్చాయా? పెళ్ళైన తర్వాత బాగా చిన్నపిల్లలు అయితే వాళ్ళకి డైపర్స్, ఇంట్లో రొటేషను, ఇంటి రెంట్లు, నా ఫ్యామిలీని నేను ముందుకు తీసుకెళ్ళడానికి నేను డాన్సర్ని, డాన్స్ మాస్టర్ని, నేను డాన్స్ ఒకటే చేస్తాను. ఇప్పుడన్నా మీ ఫ్యామిలీ మీరు స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఫుడ్ లేకుండా, డబ్బు లేకుండా ఎప్పుడైనా స్ట్రగుల్ అయ్యారా మీరు? మరి ఏంట్రా బాబు, నేను కనీసం ఇంట్లో తినడానికి కూడా చూసుకోలేకపోతున్నాను, నేనేం మగాను రా బాబు అని నాకే అనిపించింది. వాటర్ తాగేసి ఇంకా అలాగే ఉన్న రోజులు కూడా ఉన్నాయి. మీ మమ్మీ గారు నీ వల్లనే చనిపోయారా? నా వల్ల చనిపోయారన్న. బట్ ఎలా అంటే అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి. ఆ రోజు అలా అవుతుందని అసలు ఎవరూ అనుకోలేదు. మా అన్నయ్య అనుకోలేదు, నేను అనుకోలేదు, ఎవరూ అనుకోలేదు. పగలే దిగులైనా నడిరేయి ముసిరింది కలవర పెడుతో. పని చేసినా ఏ పని చెయ్యకపోయినా నువ్వు రూపాయి తీసుకురాకు, నిన్ను స్పష్టంగా ప్రేమించేది అమ్మ మాత్రమే అని తెలుసుకున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజన్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అండ్ స్ట్రగ్లర్ కూడా ఉన్నారు. సో స్ట్రగుల్ అవుతూ సక్సెస్ కూడా అయ్యారు, ఇంకా సక్సెస్ అవ్వాలని కూడా థాట్లో ఉన్నారు. సో ఎవరో కాదు, మనం ప్రతి వీక్ మనం ఎంటర్టైన్ అవుతున్నటువంటి ఒక షో. సో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. కానీ మనం ఎంటర్టైన్ అవ్వాలంటే ప్రతి పార్ట్ ఇంపార్టెంట్, అందులో డాన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మన లైఫ్లో ఒక టెక్నీషియన్ కావచ్చు, ఒక టాలెంట్ ఉన్న పర్సన్ కావచ్చు, లైఫ్లో ఎదగాలంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది. సో అలాగే మన ముందున్న మాస్టర్ వాళ్ళ మమ్మీని కూడా కోల్పోవడం జరిగింది. ఎన్నో స్ట్రగుల్ అయ్యాడు, ఫుడ్ లేని రోజులు గడిపాడు. సో నా స్టిల్ ఈరోజు ఒక స్టార్ హీరోకి కంపోజింగ్ చేసే లెవెల్లో ఉన్నాడు. అండ్ కొంతమంది స్టార్ హీరోయిన్లు జడ్జెస్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చే రేంజ్లో ఉన్నాడు అనమాట. సో ఈరోజు మనతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కోరియోగ్రాఫర్ మైకిల్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. సో హాయ్ మాస్టర్. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? సూపర్ అన్న, సూపర్. తల్వార్
మొత్తం తల్వార్లాగా కనిపిస్తున్నావు. అవును. సో మన ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు రీసెంట్గా మన ఎపిసోడ్ రిలీజ్ అయింది, తల్వార్ డైలాగ్ బాగా వైరల్ అయింది. సో మా కోసం ఒకసారి తల్వార్ డైలాగ్. తలవారు మీరు రాజుల దగ్గర చూసుంటారు, మ్యూజియంలో చూసుంటారు, యుద్ధాలు చేసేటప్పుడు చూసుంటారు. అదే తలవారు మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదకి వస్తే ఎలా ఉంటుందో చూస్తారా? అప్పటికప్పుడు డైలాగ్ ప్రిపేర్ అయ్యేది ఇది. నాకు తలవారు అనగానే ఖచ్చితంగానే నాకు ఓకే దీని మీద తలవారు ఎక్కడెక్కడ పడతారో యుద్ధాల్లో, ఓకే మ్యూజియంలో ఉంటుంది, ఇలా చూసుకున్నా. అయితే మాస్టర్ పూరి జగన్నాథ్ సార్ తెలియని పర్సనే లేడు. అవును. ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ అయితే నెక్స్ట్ లెవెల్ హిట్, బంపర్ హిట్, టాప్ హిట్. ఆయన స్టిల్ నవ్వు ఇప్పుడు ఎంతోమంది హీరోలకు కూడా మార్కెట్లోకి తీసుకొచ్చాడు. సో అలాంటి వాళ్ళ కొడుకు ఆకాష్ పూరి గారికి మీరు కొరియోగ్రఫీ చేశారు శ్రీదేవి డ్రామా కంపెనీలో. సో ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్టేజ్ మీద చేస్తున్నంతసేపు కూడా నాకు అసలు ఇది నిజమేనా, కళ, ఇది నిజమా అని అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు అంటే ఇంక అందరికీ ఇన్స్పిరేషన్. ఆయన ఇప్పుడు కూడా స్టేటస్ పెట్టుకుంటూనే ఉంటారు ఆయన డైలాగ్స్. సో అంత ఇష్టం. నేను ఆకాష్ పూరి గారు నాకు బుజ్జిగడ్ సినిమాలో చిన్నప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళిద్దరు ఇడిపోతారు. దేనికి ఇడిపోయారు అనేది లాస్ట్లో చిన్నప్పుడు గుడి పడగొట్టేశారని చెప్పేసి ఇడిపోయారని ఉంటుంది. నాకు ఆ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. అలా ఇష్టపడిన ఆకాష్ పూరి గారితో అలా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక సాంగ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. గాడ్ గిఫ్ట్ చేశాను, దానికి చాలా హ్యాపీగా అనిపించింది అన్న. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ మేడం మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు ఈ సాంగ్కి. అవునవును. సో డైరెక్టర్ గారు చూస్తే నెక్స్ట్ మైకేల్ మాస్టర్ని తీసేసుకుంటారు అని చెప్పేసి, అదే మన రాంపోతినేని గారు చూస్తే మైకేల్ మాస్టర్ని ఆ కాంప్లిమెంట్ ఎందుకు ఇచ్చారు అసలు? అది మేడము మొత్తం నేను చేసిన పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటారు మేడం. అంటే నేను ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్లతో వస్తుంటాను, చేస్తుంటాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకోటి మన కళ్యాణ్ రామ్ తోటి స్టెప్ అమ్మర్ సాంగ్ చేయించా. స్టెప్ అమ్మర్ మనది అది అయిన తర్వాత ఈ సాంగ్ కూడా అయ్యింది. సో అందుకని చెప్పేసి ఆ కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. సో మన ఆకాష్ పూరి గారు మన కళ్యాణ్ రామ్ అనే తన గురించి వచ్చాడు. సో మాట్లాడుతుండగా ఇంకా మేడం గారు కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను చేసిన కొరియోగ్రఫీ అంతా చూసి మేడం కాంప్లిమెంట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక కొరియోగ్రాఫర్గా మీరు కొరియోగ్రఫీ చేసిన సాంగ్కి స్టేజ్ మీద పిలుస్తారు, మంచి కాంప్లిమెంట్ ఇస్తారు కదా. సో అదే శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేశారు. అవును. సో మీరు చేసిన స్టేటస్ నేను చూస్తుంటా వస్తాయి కదా, ఆ గ్రూప్లో మీ ఫోటో వరకు మార్క్ చేసుకునేవాళ్ళు నేను ఇక్కడ ఉన్నానని, లేకపోతే యారో మార్క్ పెట్టేవాళ్ళు. అవును. సో అలాంటిది ఇప్పుడు అందులో చేసే సెలబ్రిటీస్ మీరు కొరియోగ్రఫీ చేస్తున్నారు కదా. సో ఈ అవకాశం ఎలా వచ్చింది మీకు? అంటే నేను ఫస్ట్ డాన్సర్గా చేసేవాడిని. సునీల్ మాస్టర్ దగ్గర కంటిన్యూగా మన డి కొరియోగ్రాఫర్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేసేవారు. సో ఆయన దగ్గర నేను మొత్తం బాయ్స్ని గర్ల్స్ని స్టూడియో మొత్తం నేనే చూసుకునేవాడిని. సో ఇంకా కంటిన్యూస్గా చేసేవాడిని. నేను ఆర్టిస్ట్ అవుదామని ట్రై చేసా. సో నేను ఫస్ట్ నుంచి నేర్చుకున్నది డ్యాన్స్ కాబట్టి డాన్స్ మాస్టర్గా కూడా ట్రై చేసా. అది ఇది చేస్తుండగానే బాబు అని చెప్పేసి జబర్దస్త్ బాబు అన్న, అరే ఏంట్రా నువ్వు ఆఫీస్కి ఊరికి అత్తమని వస్తున్నావు, ఇక్కడే కనిపిస్తున్నావు, ఏంట్రా అని అంటే, ఇదన్నా నాకు ఇలా మాస్టర్ అవ్వాలని ఉందన్నా అంటే, అన్న ఒక డైరెక్టర్తో మాట్లాడి ఒక ఛాన్స్ ఇచ్చి చూడంటే నాకు ఒక అవకాశం ఇచ్చారు. అది ప్రూవ్ చేసుకొని ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాను అనమాట. అలా వచ్చిందన్న నాకు అవకాశం. ఇప్పుడు జనరల్గా మాస్టర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, డాన్స్ రాని వాళ్ళకి కొరియోగ్రఫీ చేస్తారు కదా. అవును. సో పండు మాస్టర్ ఆల్రెడీ డీ ప్రోగ్రాంలో కొన్ని మంచి కొరియోగ్రఫీ ఆయన కూడా చేశాడు కదా. అవునవును. సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక సాంగ్కి మీరు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అవును, జామ్ జడ్జన. ఎందుకు అట్లా? అది అంటే ఇప్పుడు ఒక మాస్టర్ కొరియోగ్రఫీ చేసే టైం కూడా వస్తుందన్న. అంటే ఎలా అంటే ఇప్పుడు పండు ఆ టైంలో ఆర్టిస్ట్గా చేస్తున్నాడు, అంటే మూవీస్ కూడా ఒప్పుకున్నాడు, చేస్తున్నాడు. సో నాకు పండుతో సాంగ్ ఇచ్చారు. అన్న కూడా ఆ రోజే వచ్చారు, షూట్ రోజునే వచ్చాడు అనమాట. ముందు రోజు ప్రాక్టీస్కి రాలేదు, వచ్చి ఆ షూటింగ్ రోజున వచ్చి మార్నింగ్ నుంచి ఆ సాంగ్ స్టేజ్ మీదకి ఎక్కేంత వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు, చేశారు. అంటే టైం లేకపోతే ఒక్కొక్కసారి ఇప్పుడు డీలోని అన్న బిజీగా ఉన్నప్పుడు అసిస్టెంట్ని పెట్టుకొని చేయించవచ్చు. అలా అంటే కుదరకపోలేనప్పుడు
సో అలా ఇస్తుంటారు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ చూసే ప్రతి ఒక్కరికి మైకిల్ మాస్టర్ తెలుసు. అవును. ఇప్పుడు పండు మాస్టర్ అనేటైనా ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో రకంగా. కొన్ని షోస్లో అటెండ్ అవుతుంటారు, కొన్ని డీ ప్రోగ్రామ్స్ ఇవి కొన్ని డైలాగ్స్ వైరల్ అవుతుంటాయి పండు తెలుసు. సో ఆయన కొంచెం ఫేమ్ ఎక్కువ ఉంది కదా అంటే ఆన్ స్క్రీన్. అవును. ఆయనకు మీరు కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఆయన ఎప్పుడైనా ఎగోగా ఫీల్ అయ్యాడా, తను నేర్పిస్తే నేను నేర్చుకోవడం ఏంది? లేదు లేదు, చాలా మంచోడు అన్న, అందరితో సరదాగా ఉంటాడు, చాలా ఫన్నీగా ఉంటాడు అన్న, చాలా బాగా మాట్లాడతాడు, అసలు అలాంటిది ఏముండదు. సో శ్రీదేవి డ్రామా కంపెనీ విషయం కొంచెం పక్కన పెడితే మైకిల్ మాస్టర్ది ఓన్ ప్రాపర్ ఎక్కడ అసలు? రాజమండ్రి అన్న. రాజమండ్రి. ఇప్పుడు మీకు ఎన్ని ఇయర్స్? 29. ఇక్కడ డాన్స్ మీద ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? నాకు 2010. అంటే ఎవరు మీ ఇన్స్పిరేషన్ అసలు? నేను ఫస్ట్ అంటే నాకు డ్యాన్స్లో ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు. ఫస్ట్ నాకు బాగా ఇష్టం రవితేజ. అంటే ఆయన సైడ్ క్యారెక్టర్ కాడి నుంచి హీరో క్యారెక్టర్ వరకు చేసాం, ఓకే మనం అనుకుంటే రీచ్ అవ్వచ్చు అని ఫస్ట్ ఆర్టిస్ట్ అవుదామని చెప్పాను కదా. సరే మనం ఫస్ట్ చేయాలి, నాకేమొచ్చు అని నాకు నేను చెక్ చేసుకున్నప్పుడు నాకు డ్యాన్స్ వచ్చు. ఓకే, ఒక డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి నేర్చుకోవడం. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు శేఖర్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో మనం ఆయన జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తూ రాకేష్ మాస్టర్ దగ్గరికి డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళేవారంట. అవును. సో ఓకే, ఒక ఆల్టర్నేట్గా మనం ఒకటి చేస్తూ కూడా మనం అనుకున్నది రీచ్ అవ్వచ్చు. అంటే మనకి ఒక ఇన్కమ్ వచ్చేది ఒకటి ఉండాలి ఫస్ట్. మనకి ఫ్యాషను మనం చేసుకోవాలి, ఇటు మనకి ఇన్కమ్ వచ్చేది ఒకటి ఉండాలి అని చూసుకున్నప్పుడు నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ర్యాపిడో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇవన్నీ కూడా చేశాను. ఫస్ట్ నా బండి ఏదైతే ఉందో నా బండి మీద చేస్తూ ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీకి డాన్సర్గా వెళ్ళేవాడిని. సో అలా చేసుకుంటూ ఈరోజు ఇప్పుడు మాస్టర్ అయ్యా. ఓకే, ఇప్పుడు అవి చేసుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీకి డైరెక్ట్ అప్రోచ్ కాకుండా కొంతమంది ఇప్పుడు డాన్స్ షోస్ నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ఓంకార్ అన్న ఎప్పటి నుంచో డాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి షోస్కి ఎప్పుడు ఏం ట్రై చేయలేదా? నాతో ఉన్న డాన్సర్స్ ఒక 4-5 చేసేవారు. ఇప్పుడు మీరు అన్నట్టు మా టీవీ చేసేవారు, జెమినీ, వీళ్ళని చేసేవారు. అంటే నాకు ఒక్కటే అనిపించింది, నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు, నేను చేస్తే ఒకటే చేయాలి. ఆ ఒకటి చేస్తే ఇది చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది తొందరగా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నట్టే నేను 4 చేస్తూ ఉంటే వాళ్ళకి కొంతవరకే గుర్తుంటుంది, వాళ్ళకి కొంతవరకే గుర్తుండదు. బట్ ఒక దిక్కునే ఒకే ప్లేస్లో ఆ షో ఉన్నప్పుడల్లా చేస్తుంటే మన ఫేస్ రిజిస్టర్ అవుతుంది, నోటెడ్ అవుతుంది, ఓకే మనోడని. అది తెచ్చుకోవాలని నేను ఇది ఒక్కటే చేస్తాను, డాన్సర్గా చేస్తూనే దాన్ని పట్టుకొని అలాగే ఉన్నా. మాస్టర్ అవ్వాలని ట్రై చేస్తాను, ఫైనల్గా మాస్టర్ అయ్యా. సో మీరు చెప్పినట్టు ఆ 4 ట్రై చేస్తుంటే ఇంకా ఇప్పటికీ కూడా స్టిల్ తిరుగుతునేమో మాస్టర్ అవ్వడం గురించి. సో నేను ఒకే దాని మీద ఉన్నందుకు నాకు ఈ రిజల్ట్ వచ్చింది, అంటే నేను పెట్టిన ఎఫర్ట్స్కి. ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు మీరు ఈ రేంజ్ రావడానికి, శ్రీదేవి డ్రామా కంపెనీలో గుర్తింపు రావడానికి? శ్రీదేవి డ్రామా కంపెనీలో గుర్తింపు రావడానికి ఫస్ట్ డాన్సర్గా చేసినప్పుడు అప్పుడు కూడా డాన్సర్గా క్యారెక్టర్స్ కూడా చాలా చేశాను. మన సుహాసిని మేడం కావచ్చు, లేకపోతే శిరీష గారితో మెయిన్ లీడు రాజు గారి క్యారెక్టర్ ఒకటి చేశాను. సో డాన్సర్గా చేసినప్పుడే మంచి నేమ్ వచ్చింది. చేస్తుండగా ఇది ఇప్పుడు నేను మాస్టర్గా చేసినప్పుడు ఏదైతే చేశానో, నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేసిన వాళ్ళతో నేను కొరియోగ్రఫీ చేయడం నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఎవరితో నేనైతే డాన్సర్ చేశానో, శిరీష మేడం కావచ్చు, వర్ష గారు కావచ్చు, భావన గారు కావచ్చు, వీళ్ళందరితోటి కూడా నేను ఒకప్పుడు డాన్సర్గా చేశాను, ఇప్పుడు మాస్టర్గా చేస్తాను. నాకు ఎన్ని పర్ఫార్మెన్స్లోని మనం రీసెంట్గా చేసిన ఆ తలవారిది నాకు బాగా హైలైట్ తెచ్చింది అనమాట. అంటే మనోడు అడిగాడు నన్ను, రామని చెప్పాను కదా, మనోడు అడిగాడు ఏమని, డార్లింగ్ ఏమన్నా ఉంటే చెప్పు, మనోడు ఆల్రెడీ చేస్తున్నాడు, ఆడియో లాంచెస్ గట్టా చేస్తాడు, మనోడికి మంచి ఫాలోయింగ్ ఉంది, అయినా సరే అడగడంలో తప్పేం లేదు. అవతలోడు పెద్దోడైనా చిన్నోడైనా కలిసి చేద్దాం, ఉంటే చెప్పు అని అడగడంలో తప్పు లేదు. అడిగితేనే కదా మనకి వర్క్ వస్తుంది, ఎన్నో వస్తుంది. సో మనోడు ఒక 2-3 టైమ్స్ అడిగితే నాకు ఒక ఐడియా వచ్చింది. అది డైరెక్టర్ గారితో చెప్పా. డైరెక్టర్ గారు ఫస్ట్ ఒప్పుకోవడం చాలా గ్రేటు. ఆకాష్ పూరి గారు అలాగా ఒక కొరియోగ్రాఫర్ గురించి రావడం కూడా చాలా గ్రేట్. అంటే నాకు ఆ పర్ఫార్మెన్స్ బాగా ఐఫ్నిచ్చింది ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగింది తల. ఓకే మాస్టర్, ఇప్పుడు ఎవరైనా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ లాగడానికి. ఒకటి ఫ్యామిలీ, మ్యారేజ్ అయితే పెళ్ళం, పిల్లలు, ఇవి బ్యాక్ అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి అవి బ్యాక్ లాగేస్తాయి.
అవునన్నా. ఎదగనివ్వు అంటే మనం ఒకటి చేద్దామనే లోపు ఇంకో ప్రాబ్లం రెడీగా ఉంటుంది ఏదో రకంగా. అవును. సో అప్పటికి స్టిల్ మీకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు కదా, సో పెళ్లి లైఫ్లో మీకు ఏమైనా స్ట్రగుల్స్ వచ్చాయా? బాగా అంటే చెప్పాను కదా, మీరు అన్నట్టు ఇప్పుడు పెళ్ళైన తర్వాత బాగా చిన్నపిల్లలు అయితే వాళ్ళకి డైపర్స్, ఇంట్లో రొటేషను, ఇంటి రెంట్లు, బయటికి వెళ్తే బండిలో పెట్రోల్, ఇవన్నీ కావాలంటే మనీ కావాలి. ఈ డాన్సర్గా చేస్తున్నప్పుడు మనకి పేమెంట్ అది ఒక 15 days లోపు 20 days లోపు పడుతుంది. మనం చేసిన పేమెంట్, డాన్సర్గా చేసిన పేమెంట్ అది లేట్గా వస్తుంది. బట్ కాకపోతే ఆ టైంలో నేను బాగా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మీకు చెప్పాను కదా, నా ఫ్యామిలీని నేను ముందుకు తీసుకెళ్ళడానికి నేను డాన్సర్ని, డాన్స్ మాస్టర్ని, నేను డ్యాన్స్ ఒకటే చేస్తాను అనుకుంటే కాదు, నేను ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలని సో ర్యాపిడో అనేది చేశాను. నా ఫ్యామిలీ గురించి ర్యాపిడో అనేది చేశాను. ఆ ఇన్కమ్ అనేది కొంచెం నాకు అలా మెయింటెనెన్స్కి నాకు అలా వచ్చిందనమాట ఆ ర్యాపిడో. ఇప్పుడు స్విగ్గీ, జెపాటో, ర్యాపిడో చేస్తే రోజుకి 1000 రూపాయలు 1500 వస్తుంది. దాంట్లో పెట్రోల్, కటింగ్స్ అన్ని పోగా ఒక 700-800 మిగులుస్తాయి. అవునవును. సో దాంట్లో 4 members రెంట్ హౌస్లో ఉండి సర్వే అవ్వాలంటే చాలా కష్టం. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అందులో చిన్నపిల్లలు ఉంటే ఒకరికి హెడ్ ఎక్ వస్తుంది, ఒకరికి తలకాయ నొప్పి వస్తుంది, ఇంకొంచెం చేయి నొప్పి వస్తుంది. వీళ్ళిద్దరు బాగుంటే వైఫ్కి ఏదో అవుతుంది, వీళ్ళందరికి బాగుంటే మనకి ఏదో అవుతుంది. సో అమౌంట్ సరిపోయేదా మీకు? అంటే సరిపోయేదన్న. ఎందుకు సరిపోయేదంటే ఫస్ట్ మా వైఫ్ అంటే నాకు ఇది కావాలి అది కావాలి అని అనకుండా మా వైఫ్ ఎవరైతే ఉన్నారో సో తను అడ్జస్ట్. ఇప్పుడు వైఫ్ అనేవాళ్ళు అడ్జస్ట్మెంట్ అవుతేనే మనం ఏదైనా చేయగలం. నువ్వేంటి డ్యాన్స్ అంటావు, అదంటావు, ఇదంటావు, ఇదే చెయ్యి, మాకు డబ్బులు సరిపోవట్లేదు, పిల్లల్ని ఏం చూస్తావు, నన్ను ఏం చూస్తున్నావు అని క్వశ్చన్లు వేసి ఆమె నాతో ఆర్గ్యుమెంట్ చేస్తే నాకు మైండ్ పని చేయదు. నేను చేయాలనుకున్నది రీచ్ అవ్వలేను. సో తను నాకు మంచిగా సపోర్ట్ చేసేది. సో తన సపోర్టు తను అడగకపోవడం వల్లే నాకు స్ట్రగుల్స్ ఫేస్ చేసినా సరే తను ధైర్యం చెప్పడం, మేమిద్దరం మాట్లాడుకోవడం, సో అలా జరిగేదన్న అంతే. ఎప్పుడన్నా మీ ఫ్యామిలీ మీరు స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఫుడ్ లేకుండా, డబ్బు లేకుండా ఎప్పుడైనా స్ట్రగుల్ అయ్యారా మీరు? అయ్యామన్నా. అంటే ఫుడ్ లేకపోతే ఆ రోజు ఈవినింగ్ వాటర్ తాగేసి ఇంకా అలాగే ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అరే ఇటు పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఏమన్నా పెట్టాలని చెప్పేసి, ఏదన్నా చేయాలని చెప్పేసి నేను ఒకసారి కూరగాయలకు కూడా డబ్బులు లేవు ఒక సిచ్యువేషన్లో. కూరగాయలకి అది లాక్డౌన్ టైం కూడా కాదు, స్టార్టింగ్ నేను మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్కి వచ్చిన టైము, స్టార్టింగ్ టైం. అంటే ఇంకా కూరగాయలకు కూడా డబ్బులు లేవు. మరి ఏంట్రా బాబు, నేను కనీసం ఇంట్లో తినడానికి కూడా చూసుకోలేకపోతున్నాను, నేనేం మగాను రా బాబు అని నాకే అనిపించింది. ఇంకా బయటికి వెళ్ళి ఏదన్నా చేద్దాం, ఒక వర్క్ కోసం ఒక నలుగురు ఒకే ప్లేస్లో నించుంటారు కదా, అవును, అడ్డా మీద ఇలా పెట్టుకొని, అంటే ఆ ప్లేస్లో నేను నించున్నా. ఆ ప్లేస్లో నేను నించొని ఒక మేస్త్రి వచ్చాడు. ఏంటమ్మా ఏం చేస్తానంటే, మీరు ఏమి ఇచ్చినా చేస్తానంటే మేస్త్రి పనికి తీసుకెళ్ళాడు. ఒక చేయలేకపోతున్నాం సరిగ్గానా, మీరు ఏం చేసేవాళ్ళు అమ్మ అంటే ఎలా అని. మరి అది చేసినోడు దీంట్లోకి ఎందుకు వచ్చావు బాబు అంటే, డ్యాన్స్ నా వీడియోస్ గట్టా అన్నీ చూసారు. ఏంటి ఏం చేస్తావు అంటే, డ్యాన్స్ అంటే చూపించమ్మా నీ వీడియో అంటే చూపించా. ఇది చేస్తే దీనికి ఎందుకు వచ్చావు బాబు నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో అని చెప్పేసి ఒక 250 రూపీస్ ఇచ్చి పంపించేసాడు. ఇంకా 250 తోటే కూరగాయలు, రైస్ తీసుకుని ఇంటికి వచ్చా. ఓకే, అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాను. సో మీ మమ్మీ గారు నీ వల్లనే చనిపోయారా? అంటే నా వల్ల చనిపోయారన్న. బట్ ఎలా అంటే మా అన్నయ్య మీద, నా మీద, మా టోటల్ ఫ్యామిలీ మీద బెంగ. మదర్కి ఎక్కువ ఏంటంటే పిల్లలు బాగుండాలి, పిల్లలు కళ్ళ ముందు ఉండాలి. సో నాది లవ్ మ్యారేజ్ వల్ల మేము మ్యారేజ్ చేసుకొని ఇంకా నేను మా అత్తగారింటికి వెళ్ళా. ఇప్పుడు ఇటు రావాలి నేను. సో అక్కడ చిన్న చిన్న డిస్కషన్ గొడవల వల్ల మేము మా అత్తగారింటికి వెళ్ళిపోయా. సో మా అమ్మగారు ఏమో తీసుకొద్దామని ఇంటికి, అంటే పెళ్ళైంది, వాడు ఎలా ఉంటాడో తీసుకొచ్చేద్దాం రా అది అని. మా రిలేటివ్స్ ఎందుకు తీసుకురాకండి, ఆమె మన క్యాస్ట్ కాదు కదా, అది ఇది అని చెప్పేసి దూరం పెట్టేవాళ్ళు. మా అమ్మగారు రే ఎవరు ఏమన్నా సరే ఆ రోజు చనిపోయే రోజు కూడా నేను తీసుకొచ్చేస్తాను రా నాగేంద్ర, నా రియల్ నేమ్ నాగేంద్ర, నేను తీసుకొచ్చేస్తాను రా నాగేంద్ర, నువ్వు అసలు టెన్షన్ పడకు, కంగారు పడకు అని హాస్పిటల్లో ఉన్నారు. ఆల్రెడీ ఒక 2-3 times అయ్యింది వచ్చేసారు బాగానే.
ఆ రోజు అలా అవుతుందని అసలు ఎవరూ అనుకోలేదు. మా అన్నయ్య అనుకోలేదు, నేను అనుకోలేదు, ఎవరూ అనుకోలేదు. ఇంకా బెంగతోటి ఆ టైంకి ఇంటికి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు మా పనిలో మేము ఉన్నాం. మా నాన్నగారి పనిలో మా నాన్నగారు ఉన్నారు, మా అన్నయ్య పనిలో మా అన్నయ్య ఉన్నాడు, నాకు నేను ఏదో ఈవెంట్ వస్తే బయటికి వెళ్ళాను. ఇలా ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయేసరికి మా అమ్మగారి దగ్గర మా బాపగారు ఒక్కలే ఉన్నారు. ఇంకా టైంకి ఇంకా హాస్పిటల్లో కూడా పురుగుల మందు తాగేసి ఇంకా కరెంటు షాక్ కొట్టేసి వాళ్ళందరినీ చూసేసరికి మా అమ్మకి టెన్షన్ అయిపోయింది. ఆ బెంగ టెన్షన్ ఇంకా అన్నిటితోటి ఇంకా హార్ట్ బీట్ అనేది ఆగిపోయింది. కోకోనట్ వాటర్ ఎవరు ఇచ్చారో ఈ పాయిజన్ అయ్యింది అది ఇది అని చెప్పేసి అన్నారు. మా బ్రదర్కి తెలియక ఇచ్చాడు కోకోనట్ వాటర్ అనేది. సో అంటే ఆ టైంలో మేము ఉండుంటే అలా జరగబోతుందేమో అని నేను ఇప్పటికి కూడా కొంచెం అరే నేను ఉండుంటే బాగున్ను, అక్కడే ఉండుంటే బాగున్ను, వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని కాకుండా నేను ఉండుంటే బాగున్ను, నేను ఉండుంటే మా అమ్మ బతుకుతునేమో, నా వల్లే చనిపోయిందా అనే అనిపిస్తుంటుంది నాకు. ఒక గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంటుంది. నేను ఇంత సక్సెస్ అయ్యాను, నేను మంచిగా మాస్టర్ అయ్యి ఇలా ఇంద్రజ మేడం, మా అమ్మగారికి ఇంద్రజ మేడం అంటే చాలా ఇష్టం. అలాంటి ఇంద్రజ మేడం తోటి నేను కామెంట్స్ తీసుకున్నాను. మా అమ్మ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుదును, చాలా సంతోషంగా ఫీల్ అవుదును. మా అమ్మగారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్కి స్టేజ్ మీదకి ఎక్కించి మా అమ్మగారిని మా నాన్నగారిని అలా చూసుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది. అదే మా అమ్మ ఉంటే బాగుంది అని ఇప్పటికీ కూడా చాలా బాధ అనిపిస్తుంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక తండ్రి స్టేజ్లో ఉన్నావు, 2 పిల్లలు ఉన్నారు మాస్టర్ మీకు. ఎప్పుడన్నా మీ అమ్మ నీ విషయంలో పడ్డ కష్టం ఇప్పుడు నిజమే అనిపిస్తుందా? మనకి ఒక 20 years ఉన్నప్పుడు, ఒక 15 years ఉన్నప్పుడు మనకేం తెలియదు. నసబెడుతుంది, అత్తమాను చెప్పిందే చెప్తుంది, ఏంట్రా బాబు అని అనిపిస్తుంది. కానీ మనం ఏ పని చేసినా ఏ పని చెయ్యకపోయినా నువ్వు రూపాయి తీసుకురాకపో, నిన్ను స్పష్టంగా ప్రేమించేది అమ్మ మాత్రమే అని తెలుసుకున్నాను. అంటే నేను ఏం చేసినా ఏం చేయకపోయినా నేను బయటికి వెళ్తున్నప్పుడు నాకు ఎదురొచ్చి ఒక నవ్వు నవ్వేదన్న మా అమ్మ. ఆ నవ్వు నాకు ఇప్పటికీ గుర్తు. అది నేను మిస్ అవుతూ ఉంటాను. నాకు అది గుర్తొస్తూ ఉంటుంది. అరే మా అమ్మ అంటే నేను నా కిడ్స్ని చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంటుంది. అరే మా అమ్మ కూడా సేమ్ ఇలాగే చూస్తూ ముడిసిపోయేది మమ్మల్ని అని అనిపించేది. అంటే పిల్లలు ఏం చేసినా చేయకపోయినా పేరెంట్స్ ఏంటో ముడిసిపోతూ ఉంటాడన్న వాళ్ళని చూస్తూ. అదొకటి. సో మీరు లవ్ మ్యారేజ్ కదా మాస్టర్? అవునన్న. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, సెలబ్రిటీతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అట్ ఏ టైం మీకు పర్సనల్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, మీ చేయి కింద కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు లవ్ వేస్ట్ రా బాయ్, పైసలకు వాడుకుంటారు, ఓన్లీ ఫిజికల్గా వాడుకుంటారు అంటారు. సో నిజంగా లవ్ వేస్టా? లవ్ వేస్ట్ అంటే వేస్టే అన్న. అది బెస్ట్గా వేస్తే దానికంటే బెస్ట్ ఉండదు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇప్పుడు కేవలం కలుసుకున్నారంటే ఓన్లీ ఇప్పుడు సెక్సే అన్నట్టుగా అయిపోయింది. అది తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా అయిపోతుంది. ఆడి దగ్గర డబ్బుందా, డబ్బున్నంతసేపు బాగానే ఉంటున్నారు, వాడు ఈమెను తిట్టక వరకు బాగానే ఉంటుంది ఆమె. ఎప్పుడైతే ఆమెని వీడు నీ అత్తమ్మను సతాయిస్తున్నా అని ఎప్పుడైతే అన్నాడో, అరే నీకు నేను లోకువైపోయాను, ఒకప్పుడులా నువ్వు ఇప్పుడు ఉండట్లేదు. అదే స్టార్టింగ్లో అయితే నన్ను లవ్ చేయి ప్లీజ్ ఒకసారి కాల్ లిఫ్ట్ చేయి అది ఇదే అని నువ్వు నా మీద అరుస్తావా నువ్వు, అంతే బ్రేకప్. ఆమెకి వీడు కావాలనుకుంటే అది ట్రూ లవ్ అయితే వాడు ఎంత తిట్టినా వాడు ఎంత కొట్టినా వాడి సన్నాసైనా పనికిమాలోడైనా వాడితోనే ఉంటుంది. అది ట్రూ లవ్ అయితే వాడిని మార్చుకోలేనే అనుకుంటుంది. ఇప్పుడైతే నాకైతే అలా ఎవరు కనిపించలేదన్న. నేను ఆ విషయంలోనైతే లక్కీ, నన్ను భరిస్తుంది మా ఆవిడ. సో ఇప్పుడు ఫాదర్ మీతోనే ఉంటున్నారా? మా ఫాదర్ నాతోనే ఉన్నారు. నేనే వచ్చేస్తా అన్నారు. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను. మొన్న ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు వచ్చేస్తానరా నాగేంద్ర నీతోటేనా అన్నప్పుడు రానా బాబు ఎప్పటి నుంచి అడుగుతుంటే ఇప్పుడు వస్తానన్నా, నిజంగానా లేకపోతే మొత్తులో ఉన్న అంటున్నావా అని అన్నా. లేదురా నిజంగా వచ్చేస్తానంటే ఇంకా నాతోనే తీసుకొచ్చేసా. ఇప్పుడు ప్రజెంట్ పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తున్నారు. ఎందుకు నాన్న నువ్వు నాతోనే ఉండు, ఇంట్లో ఉన్నానా నేను చూసుకోగలను నేనంటే, నన్ను ఏదన్నా వర్క్లో పెడితేనే నేను ఉంటా, లేకపోతే నేను వెళ్ళిపోతా టికెట్ బుక్ చేసి అని అంటే ఇంకా ఒక 1 month 1.5 month ఉన్నారు. ఇంకా నిజంగానే వెళ్ళిపోయేలాగా ఉన్నారు అని చెప్పేసి
ఇక్కడే మన ఇంటి దగ్గరలోనే ఒక పెట్రోల్ బంకులో వర్క్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న ఆర్టిస్టులకు మీరు కోరియోగ్రఫీ చేస్తున్నారు కదా, సో ప్రతి ఒక్కరికి వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో ఒక గోల్ ఉంటుంది. అంటే ఈ హీరోతో వర్క్ చేయాలి, ఈ హీరో కోరియోగ్రఫీ చేయాలని. అట్లా ఏదైనా హీరో కోరియోగ్రఫీ చేయాలని ఉందా మీకు? ఉందన్న, ఎవరు? రవితేజ. రవితేజ గారికా? ఓకే. రవితేజ గారితో ఒక 1 minute చేసినా చాలు. ఇప్పుడు ఆది అన్న మీకు బాగా క్లోజ్ కదా, అన్న బాగా సపోర్ట్ చేస్తాడు కదా ఆది అన్న. అవునన్న. ఇప్పుడు ఆది అన్న మా హీరో రవితేజ గారి సినిమాలో మా జాతరలో చేస్తున్నారు కదా, అవునవును. సో ఎప్పుడన్నా ఆది అన్నకి అడిగి మళ్ళీ రవితేజ గారి దగ్గరికి వెళ్ళాలనిపించలేదా? నేను రవితేజ గారిని మొన్న మల్లిమల ఆఫీస్కి అంటే ఒక 2 months బ్యాక్ ఈగల్ మూవీ ఉంది కదన్న, దానికి డబ్బింగ్కో దేనికి వచ్చారు మల్లిమల ఆఫీస్కి. నేను చూశాను అక్కడ రవితేజ గారు, ఇక్కడ నేను అలా చూస్తూ అలానే ఉండిపోయాను. అంటే అరే తర్వాత ఫోటో తీసుకోవచ్చు కదా, అంత దగ్గరలో ఉన్నారు, వెళ్ళి మనం ఫోటో తీసుకునే ఛాన్స్ ఉంది, తీసుకుంటే బాగుంది కదా అని ఫీల్. అంటే నేను చూడడం అదే ఫస్ట్ టైం, ఇంకా అలా చూస్తూ ఉండిపోయా. అన్నని అడిగి ఇప్పుడు కలవడానికి ఉంటుందన్న, కానీ మనమే ఒక సాంగ్ చేస్తున్నప్పుడు, ఒక వర్క్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మన అమర్దీప్ అన్ననే ఒక అనుకోకుండా ఎలా కలిసాడో అలా ఒక రోజు వస్తుంది అనే చిన్న ఆశ. శ్రీదేవి డ్రామా కంపెనీలో బెస్ట్ ఎవరు సపోర్ట్ చేస్తారు మీకు? బాగానన్నా అందరూ బాగా సపోర్ట్ చేస్తారు, కానీ ఇంద్రజ మేడం అయితే ఇంకా మా మాస్టర్లకి ఆర్టిస్టులకి ఇంకా అందరికీ ఒక అమ్మలాగే మాట్లాడతారు. నిజంగా ఇంద్రజ మేడంని అమ్మ అంటారు, కానీ నిజంగా ఆ అమ్మ అన్నదానికి ఆ మేడం చాలా నిజంగా దానికి సూట్ అవుతారు ఆ అమ్మ అనే పదానికి. ఎందుకంటే వీడిని ఒకలాగా అసలు చూడరు, అందరికీ మంచిగా, అందరికీ బాగా కామెంట్స్ ఇస్తారు, అందరినీ బాగా కేర్ చేస్తారు. మీరు ఆ రోజు మా తలవారు సాంగ్ అయిపోయిన తర్వాత కూడా మా నాన్నగారిని తీసుకెళ్ళి మేడం మా ఫాదర్ మేడం అని చెప్పేసి పరిచయం చేశారు. మా ఫాదర్ తోటి మైకేల్ మాస్టర్ చాలా బాగా చేస్తారు, హైలైట్ చాలా టాలెంటెడ్ అని చెప్పేసి మాట్లాడి మన ఆకాష్ పూరి గారితో కూడా ఇంతకుముందు చాలా సాంగ్స్ చేశారండి, మీ మూవీలోని ఒక సాంగ్ ఇవ్వండి, బాగా చేస్తారు మాస్టర్ అని చెప్పేసి. అంటే మేడంకి మాట్లాడవలసిన అవసరం లేదు, అవును, ఇప్పుడు ఆకాష్ పూరి గారితో చెప్పవలసిన అవసరం లేదు, కానీ అంత కేర్ చేస్తారు, అంత మంచివాళ్ళు. అంటే బాగా సపోర్టింగ్ బాగా చేసేదంటే ఇంకా ఇంద్రజ మేడం బాగా. జనరల్గా ఇంద్రజ మేడం అందరికీ గిఫ్ట్లు ఇస్తుంటారంట కదా, నీకేమైనా గిఫ్ట్లు ఇచ్చారా మాస్టర్? లేదు, అలా ఇప్పుడు లేదు. అంటే మేడం తోటి నేను మరి అంటే అంత గిఫ్ట్లు ఇచ్చే అంత లేదు, కానీ మేడం బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, ఈ ఫీల్డ్లో ఎదగాలంటే సపోర్ట్ ఉండాలా, డబ్బు ఉండాలా? డబ్బు మనం బతకడానికి ఉండాలి, సపోర్టు మనకు ముందుకెళ్ళడానికి ఉండాలి, రెండూ ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు, సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తారు మీరు? ఇద్దరికి, అంటే రెండు ఒకరికే చెప్తా. థ్యాంక్ యూ మా అమ్మకే, సారీ మా అమ్మకే. థ్యాంక్ యూ అమ్మ, నాకు ఈ రోజున ఈ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతున్నానంటే, ఇలా ఉన్నానంటే మా అమ్మకే థ్యాంక్ యూ. సారీ ఆ రోజు నేను అక్కడ లేనందుకు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇండస్ట్రీకి ఏదైతే అవుదాం అనుకొని వచ్చారో ఊరు నుంచి, ఫ్యామిలీని అంతా వదిలేసి, సో మీ గోల్ రీచ్ అయ్యాను అనుకుంటున్నారా, మీరు ఇంకా అవ్వలేదా? నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు రీచ్ అయ్యాను, నాకు అది బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో అది చిన్న షో ఏం కాదు, చాలా పెద్ద షో అది. ఇప్పుడు అందరూ చూస్తున్న షో, అందరూ ఫాలో అవుతున్న షో ఏదన్నా ఉందంటే అది ఒక్క శ్రీదేవి డ్రామా కంపెనీయే. సో అలాంటి షోలో నేను మాస్టర్గా చేస్తున్నానంటే నేను నా డ్రీమ్ని రీచ్ అయ్యాను. ఒక మూవీకి సాంగ్ చేస్తే ఇంకా ఫుల్ఫిల్ అయిపోద్ది. ఓకే, లాస్ట్ క్వశ్చన్, మనం ఏదైనా చేస్తామనుకుని మన మైండ్లో ఉంటే, అది సినిమా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా, ఫస్ట్ మనం షేర్ చేసుకున్న మన ఫ్రెండ్స్కే, అవును అరే నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నారని, అవును, వాళ్ళు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ డిస్కరేజ్ చేశారు? ఉన్నాడు పవన్ గారు అని చెప్పేసి నా బెస్ట్ ఫ్రెండ్ అడు, ఒరే నేను మాస్టర్ని అవుతాను రా అంటే, ఫస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తాను రా అంటే, ఒరే వేస్ట్ రా అవన్నీ మన వల్ల అవ్వరా, ఎందుకు వచ్చినాయిరా, ఎందుకు ఊర్లోనే ఏదో ఒకటి తీసుకోక అనేవాడు. లేదురా ఇలా వచ్చిందిరా, ఫస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ. అలాగే ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అరే ఇలా మాస్టర్ అవుదాం అనుకున్నానంటే, ఒరే నువ్వు రైటర్ అవ్వరా, నీ మంచి డైలాగులు రాస్తావు, మంచిగా ఇది చేస్తావు, నువ్వు రైటర్ అయిపోరా అంటే, లేదురా ఇలా మాస్టర్ అవ్వాలనుకుంటున్నానంటే, సరే ట్రై చేయరని ఫస్ట్ బాగానే సపోర్ట్ చేశాడు. రే అవ్వరా, అది అవ్వదు, ఇంక వదిలేసి నీకు ఏదన్నా చేసుకో అనేవాడు. వాడు ఒకడు పవన్ అని చెప్పేసి. ఇప్పుడు టచ్లో ఉన్నాడా? ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడు?
ఇప్పుడు పర్లేదు, బాగానే చేస్తున్నారా బాబు. ఇక్కడ మన ఊర్లో నుంచి 1 కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నాడు, కానీ ఆడెవడికి తెలియదు. కానీ నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించకపోయినా ఇక్కడ 10 మంది కన్నా తెలుసురా నువ్వు ఇలా చేస్తున్నావని. సో అని అందరికీ చెప్తూ ఉంటాడు మంచిగా సపోర్ట్గా. సో ఫైనల్గా మీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్యామిలీకి ఏం చెప్పాలనుకుంటున్నావు మాస్టర్? శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ మల్లిమాల సంస్థకి, శ్రీదేవి డ్రామా కంపెనీకి, అందులో ఉన్న డైరెక్టర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు మంచి ప్లాట్ఫామ్, మంచి లైఫ్ దొరికిందంటే దానివల్లే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మైకిల్ మాస్టర్. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో షూటింగ్ పెట్టుకొని కూడా మీరు వచ్చారు, అండ్ రీసెంట్గా సాంగ్ బాగా వైరల్ అయింది తల్వార్, అండ్ ఆ కాన్సెప్ట్ నాకు స్పెషల్గా నచ్చింది, అది ఆ తల్వార్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. సో మంచి కాంప్లిమెంటరీ కూడా వచ్చింది. ఇంకా త్వరలో మంచి పెద్ద హీరోలకు మీరు కోరియోగ్రఫీ చేయాలి, ఆ మూవీ ప్రమోషన్ కూడా నేనే చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ ఆల్ ద బెస్ట్ మైకిల్ మాస్టర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మాస్ మహారాజా రవితేజ అనే ఫ్యాన్స్ అందరికి ఇష్టమే. ఈవెన్ అమర్దీప్ గారికి కూడా నేను ఇంటర్వ్యూ చేశాను బిగ్ బాస్కి వెళ్ళక ముందు. అన్న మీరు సెలబ్రిటీ కదా, మరి రవితేజ గారికి ఇష్టపడతా అంటున్నారు, మరి కలవచ్చు కదా డైరెక్ట్ అంటే, నేను అలా కలవను, నాకంటే ఒక స్పెషల్ మూమెంట్ రావాలి అన్నాడు. సో బిగ్ బాస్లో ఆ మూమెంట్ అయింది. అట్ ఏ టైం నేను హీరో మాస్ మహారాజా రవితేజ సార్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని. సో అమర్ అన్నకి మళ్ళీ రీసెంట్గా మొన్న రవితేజ గారి బర్త్డేకి పిలిచి నేను ఒక ప్రోగ్రామ్ చేసిన. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి అన్న. సో మీరు కూడా రవితేజ సార్తోనే వర్క్ చేయాలి, రవితేజ సార్ ఇష్టం అన్నారు కదా. థ్యాంక్ యూ. సో రవితేజ సార్ ఏదైనా మంచి వైరల్ డైలాగ్ వచ్చా? ఎనర్జీ బీట్ చేస్తావా? ఒక 2 డైలాగ్స్. ఇంకొకసారి కానీ నా జోలికి కానీ నా వాళ్ళ జోలికి కానీ వస్తే కృష్ణా నదిలో కారేది నీరు కాదు, నీ నెత్తురు. ఇది బజిపడ కాదు కదా, ఇది నా క్యారెక్టర్ కాదు కదా. ఇగో పిన్ని వెళ్ళొస్తానే ఒకటన్నా. చావు అంటే భయపడ్డానికి గల్లీలో తిరిగే గూండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. నన్ను ఒంటరిగా పిలిచే దమ్ము లేక 6 నెలల కానించి నా వెనకే పిచ్చి కుక్కలా తిరుగుతుంది. పౌరుషంగా తిప్పే నా మీసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడు మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చిన, మీసాలు తీంచి నా శవాన్ని పూడ్చమంటాను నా కొడకల్లారా, రండిరా. సూపర్. సో చాలా నిజంగా యాక్టింగ్ స్కిల్స్ కూడా కనిపించినాయి మాస్టర్. సో ఐ హోప్ ఒక డాన్సర్ అంటే నిజంగా యాక్టింగ్ స్కిల్స్ ఫస్ట్ వచ్చి ఉంటాయి వాళ్ళకి, ఎక్స్ప్రెషన్స్. సో అవి కనిపించినాయి. సో మీరు ఇంకా బెటర్ లైఫ్ లీడ్ చేయాలి ఇండస్ట్రీలో అని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ.